జగదెక్క వీరుడు అతిలోక సుందరిలో రామ్ చరణ్ నటిస్తే వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జగదెక్క వీరుడు అతిలోక సుందరి క్లాసికల్ హిట్ మూవీ గురించి సీక్వెల్ పై కొన్ని వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అయితే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంబర మూవీ జగదెక్క వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే డైరెక్టర్ వశిష్ఠ ఇది నిజం కాదని కొట్టిపారేశారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు రామ్ చరణ్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలతో అభిమానుల గూస్ బంప్స్ కనిపిస్తున్నాయి. ఇది నిజమే. 1990 క్లాసిక్ హిట్ జగదెక్క వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. చాలా కాలం నాటి మేటి క్లాసిక్ కి సీక్వెల్ రావాలని మెగా అభిమానులతో పాటు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే దానిపై ప్రయత్నాలు కొనసాగినా దురదృష్టవశాత్తు వీలు పడలేదు. మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా కె.ఆర్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ మాతృక సినిమాపై నిర్మించారు. ఆయన సీక్వెల్ పైన కసరత్తులు చేశారు. కానీ సీక్వెల్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో మెగా అభిమానులు చాలా నిరాశపడ్డారు. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు రామ్ చరణ్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలతో అభిమానుల గూస్ బంప్స్ కనిపిస్తున్నాయి. నేడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కథానాయకులుగా రూపొందుతున్న కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవంలో చీరకట్టులో జాన్వీ కపూర్ మెరిసిపోయింది. తల్లి శ్రీదేవిని గుర్తు చేసింది. ఈ వేడుకలో ఆస్కర్ గ్రహీత సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ కూడా పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనడం వేడుకకు కొత్త కళను తెచ్చిపెట్టింది. మరి ఇలాంటి వేదికపై రామ్ చరణ్ తన కథానాయిక జాన్వీ కపూర్ గురించి ప్రస్తావిస్తూ జగదెక్క వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి అవకాశం ఈ సినిమా ద్వారా రావడం ఆనందించదగ్గ విషయం అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. చాలా మంది చాలా కాలంగా ఆశపడుతున్నారు అంటూ రామ్ చరణ్ స్పీచ్ లో నొక్కి చెప్పడంతో మళ్ళీ ఉత్కంఠ మొదలైంది. అయితే భవిష్యత్తులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జగదెక్క వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో చేస్తారా అంటూ మరోసారి ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. ఈ జోడీ ఇలాంటి క్లాసికల్ సినిమా సీక్వెల్ నటించాలని అంతా ఆశపడుతున్నారు. కానీ దానికి ఎప్పటికి పునాది పడుతుందో వేచి చూడాలి. మరి ఇదిలో ఉంటే RC16 ప్రారంభోత్సవ వేదికపై రామ్ చరణ్ నోట జగదెక్క వీరుడు అతిలోక సుందరి అనే ప్రస్తావన ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ పై మరింత ఆసక్తిని పెంచేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.